brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం మృతులకు పోస్ట్ మార్టం జరుగుతుంది. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ కూడా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ప్రస్తుతం 9 మృతదేహాలు ఉస్మానియా మార్చురికి చేరుకున్నాయి. మరో మిగతా హైదర్గూడ అపోలో ఆసుపత్రి నుంచి 5 మృతదేహాలతో పాటు కంచన్బాగ్ అపోలోలో నుండి మరో 2 మృతదేహాలు ఇక్కడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సండే కావడంతో మార్చురికి సంబంధించిన స్టాఫ్ సరిగ్గా లేకపోవడంతో అదనపు స్టాఫ్ ఇక్కడికి రప్పించి మార్చురి పోస్ట్ మార్టం ప్రక్రియను త్వరితగతిన చేయాలనేది కూడా మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇదే క్రమంలో డిఎంహెచ్ఓ కింది ఇంకా మిగతా అదనపు సిబ్బందిని ఇక్కడ రప్పించి పోస్ట్ మార్టం ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందులో ఏదైతే అమ్మమ్మ ఇంటికి సమ్మర్ హాలిడేస్ వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. శీతల్తో పాటు నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఆశా, రజని వీరంతా అత్తాపూర్లో ఉంటారు. నిన్న సాయంత్రమే అత్తాపూర్ నుండి అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఈ రకంగా ప్రమాదంలో మృతి చెందడంతో పూర్తిగా కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా ఈ మృతదేహాలంతా కూడా రాజస్థాన్, బీహార్ నుంచి వలస వచ్చి ఇక్కడే ఉపాధి కోసం ఇక్కడ వచ్చారు. వారంతా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా హైదరాబాద్లో ఉంటారు. సో ఇప్పుడు నిన్న సాయంత్రం అమ్మమ్మ ఇంటికి ఏదైతే వేసవి సెలవుల కోసం వెళ్ళినటువంటి 3 ఈ ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం 10 మృతదేహాలు అయితే ఇక్కడ 9 మృతదేహాలు ఉస్మానియా మార్చురికి తరలించారు. మిగతా మృతదేహాలన్నీ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి తరలించనున్నారు. పూర్తిగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. మనకి ఇప్పటివరకు మొత్తం 17 మంది ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో అభిషేక్ మోడీ 30 సంవత్సరాల వయసు ఉంది. ఆరుషి జైన్తో పాటు హర్షాలి గుప్తా వీరంతా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత శీతల్ జైన్తో పాటు మరో 2 నిన్న ఎవరైతే ఈ ఆశా, రజని వీరంతా ఉన్నారో వీరు అత్తాపూర్కి చెందినటువంటి వీళ్ళంతా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు. సో ఇలా మొత్తం ప్రమాదంలో 17 మంది ఇప్పటివరకు చనిపోయినట్టు మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈరోజు సండే కావడంతో పోస్ట్మార్టం ప్రక్రియ ఆలస్యం కాకుండా త్వరితగతిన చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు మాత్రం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ సిపి, హైదరాబాద్ కలెక్టర్, ఎమ్మెల్యే ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సందర్భంతో మనకి ఇక్కడ చార్మినార్ ఉస్మానియా మార్చురికి వద్ద కనిపిస్తోంది.